స్టైల్ విపరీతంగా ఉంటుంది. దాన్ని అసలు అన్బేరబుల్ హెయిర్ స్టైల్. అండ్ సెకండ్ థింగ్, మాట్లాడే భాష వల్గర్ లాంగ్వేజ్. ఇవి ఏమీ పట్టించుకోకుండా వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్తాం సార్, వాడు ఎట్లాంటి వాడు ఉన్నా యాజ్ అ టీచర్గా, యాజ్ అ హెడ్ మాస్టర్గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం వానికి చదవడం రాయడం నేర్పించడానికి, వాని పైకి తీసుకురావడానికి. కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపించి చెప్పినా మార్పు రాదు. తల్లిదండ్రులు కూడా మా మాట వినట్లేదమ్మా, మరి ఏం చేయాలి మేము? ఆ హెయిర్ స్టైల్ చూస్తూ ఓర్చుకోలేము. ఏమిరా నీ హెయిర్ స్టైల్ చూస్తే అందులో పక్షులు గుడ్లు పెట్టేటట్టుగా ఉన్నాయి. ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చలనం అనేది ఉండదు. ఇది అన్ని స్కూళ్ళల్లో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మేడం. నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా. ఓకే, మా దగ్గర ఎన్సీసీ ఆఫీసర్ ఉన్నారు. ఆయనకు చెప్తాను, అమ్మ హెయిర్ స్టైల్ పట్టించుకోండి, ఈజీగా తీసుకుంటారు. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం. ఏ మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టిండు అందుకని నేను సూసైడ్ చేసుకున్నా. మేము భయపడుతున్నాం సార్ పిల్లల్ని చూసి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తారు. ఏంది ఇది? మేము యాజ్ అ టీచర్గా ధైర్యంగా పోయి ఒక పిల్లోనికి నువ్వు చేసింది తప్పురా, నువ్వు చేసింది తప్పురా అని చెప్పలేనప్పుడు యాజ్ అ అడ్మినిస్ట్రేటర్గా ఐ ఫెయిల్ ఇన్ దట్. యాజ్ అ టీచర్గా టీచర్ కూడా ఫెయిల్ అయినట్టే. మరి దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తలేరు? వాడు మాట్లాడే ప్రతి భాష సరే, వాడి ఏరియాలో మాట్లాడే మాటను మాట్లాడతాడు. నాన్న ఇది కాదురా, ఇట్లా మాట్లాడరా అని ఏ తెలుగు టీచరో చెప్తే ఈజీ. ఆ టీచర్ పోగానే ఈజీ, టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఆ లాంగ్వేజ్ అట్లనే కంటిన్యూ అవుతుంది, ఆ హెయిర్ స్టైల్ అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఈ మీడియా ప్రభావంతో పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడరు? సినిమాలకు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు? ఆ పుష్ప సినిమా చూసి నా స్కూల్లో సగం మంది పిల్లలు చెడిపోయినారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడింది చూడండి, మా అమ్మాయి యూసుఫ్ కూడా. అంత నాలెడ్జ్ఫుల్ పిల్లలు నా దగ్గర ఉన్నారు. యూసుఫ్ కూడా హై స్కూల్ హెచ్ఎం అండి నేను. ఓకే, అంత మంచి పిల్లలని జెమ్స్ లాగా తయారు చేయాలని నాకు ఉంది. కానీ ఈ మీడియా చెడగొడుతుందే, మరి దానికి సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారు? దాన్ని ఎందుకు ఆలోచించరు? ఓకే, ఇదొకటి సార్. రెండో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు ఒక అబ్బాయి అమీర్పేట్ నెంబర్ 1, ఈ యూసుఫ్ గూడకి రాకముందు నేను అమీర్పేట్ నెంబర్ 1 స్కూల్లో పనిచేస్తున్నాను.